హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే రోజ్ ప్లాంట్స్ మనకిష్టమైన కలర్స్ మన దగ్గర లేకపోయినా కూడా ఎక్కడైనా కొమ్మల కటింగ్స్ మనము కలెక్ట్ చేసుకుంటే ఆ కటింగ్స్ ద్వారా ఈ మొక్కల్ని ఏ విధంగా నాటుకోవచ్చు అనేది, వాటి సక్సెస్ రేటు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇంతకు ముందు కూడా 1 ఇయర్ బ్యాక్ నేను ఒక వీడియో చేశానండి. రోజ్ ప్లాంట్స్ని కొమ్మ కటింగ్స్ ద్వారా ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అనేది. ఆ వీడియో చేసిన తర్వాత చాలా కామెంట్స్ వచ్చాయండి. కటింగ్స్ మేము కూడా మీరు పెట్టినట్లే పెడుతున్నాము, కాకపోతే కొమ్మలన్నీ కూడా అంటే కటింగ్స్ అన్నీ కూడా నల్లగా మాడిపోతున్నాయి, ఇంకా చనిపోతున్నాయి, నల్లగా అయిపోయి. సో ఏంటి వీటి ప్రాబ్లం, ఎందువల్ల ఈ విధంగా వస్తున్నాయి అనేసి కూడా దీన్ని కామెంట్స్లో తెలియజేశారు. ఈరోజు నేను చూపించిన ఈ వీడియోలో మీరు ఈ విధంగా పెట్టుకోవటం ద్వారా, నేను చెప్పబోయే టిప్స్ను ఫాలో అవటం ద్వారా మీరు ఎలాంటి డౌట్స్ లేకుండా అంటే చక్కగా మీరు మొక్కలను అనేటివి డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా నేను కొమ్మల కటింగ్స్ను ఎప్పుడు తీసుకున్నానంటే అక్టోబర్ నెలలో మనం అన్నీ కూడా రోజ్ ప్లాంట్స్ని నేను కటింగ్ చేసుకున్నాను కదండి. అప్పుడు కూడా నేను వీడియో పెట్టాను. ఇంత చక్కగా ఈ కటింగ్స్ అన్నీ తీసుకున్నాను కదా, ఈ కటింగ్స్ అన్నీ పడేయటం ఇష్టం లేక నేను ఆ కటింగ్స్ అంతా కూడా చక్కగా నేను పెట్టుకున్నాను అనమాట. ఆ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని రిజల్ట్ ఇప్పుడు చూపిస్తాను. మళ్ళీ మీరందరూ కూడా ఈ విధంగా కొమ్మల కటింగ్స్ను ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ సీజన్లో పెట్టుకోవాలి అనేది కూడా నేను వీడియోలో తెలియజేస్తాను. సో ఆ సీజన్లో మీరు పెట్టుకోవటం ద్వారా కొమ్మల కటింగ్స్ అన్ని చక్కగా డెవలప్ అవుతాయి. సో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కటింగ్స్ అన్నీ కూడా 3 ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేసినవండి. సో 3 వెరైటీస్ ఉన్నాయి. సో వీటిని సపరేట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను, లేకపోతే ఒకే దాంట్లో పెట్టేస్తానండి. పెట్టేయటం ద్వారా సక్సెస్ అయిన తర్వాత వాటిని వేరువేరుగా నేను కుండీల్లో పెట్టుకుంటాను. ఇలా కటింగ్స్ మనం తీసుకున్నాం కదా, ఈ కటింగ్స్లో ఉన్న మొగ్గలు, పువ్వులు, ఇంకా ముదిరిపోయిన ఆకులన్నింటినీ కూడా తీసేసేయాలండి. అసలు చివర్లో ఉండే లేత కొమ్మలు 1 లేదా 2 మాత్రమే ఉంచండి, లేదా అవి లేకపోయినా కూడా పర్వాలేదు. లేతవి మరీ లేతగా ఉంటే వాటిని మాత్రమే ఉంచండి. ఇంకా ముదిరిపోయిన ఆకులన్నీ ఇంకా తీసేసేయండి. ఇంకా పువ్వులు ఉన్నా, ఇంకా మొగ్గలు ఉన్నా అవన్నీ కూడా తీసేయండి. ఇంకా ఈ కటింగ్స్ అంతా కూడా ఒకవేళ ఈ కటింగ్స్ పెద్దగా పొడవుగా ఉంటే వాటిల్ని 2 లేదా 3 లాగా కూడా కట్ చేసుకోండి. కటింగ్స్ ఎప్పుడూ కూడా చిన్నగా ఉండాలి. పెద్ద కొమ్మలన్నీ తీసుకొని అలా నాటేసేయకూడదు. చిన్న కటింగ్స్ ఉండడం వల్ల గాలి వచ్చినప్పుడు అవి కదలకుండా ఉంటాయి. దాని ద్వారా మనకి వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే గాలికి ఆ కొమ్మలు కదులుతూ ఉంటాయో అవి ఇంకా అందులో నుంచి వేరు అనేది రాదండి. ఈ కొమ్మలన్నీ కూడా స్ట్రాంగ్గా డెవలప్ అవ్వాలంటే హైట్ ఉండకూడదు. ఇంకా ఈ కొమ్మలను మనము కట్ చేసుకునేటప్పుడే యాంగిల్ షేప్ అనేది మనకు ఇక్కడ ఇంపార్టెంట్ అండి. 45 degrees యాంగిల్లో మనము ఈ కొమ్మల కటింగ్స్ మనం తీసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఆ సిజర్ను మనము ఆ యాంగిల్లో పెట్టి మనము కట్ చేసుకోండి. ఒకవేళ మీరు కట్ చేసుకునేటప్పుడు ఆ యాంగిల్లో కట్ చేసుకోకపోయినా ఇప్పుడు మనము చిన్న కొమ్మలుగా కట్ చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ యాంగిల్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవటం ద్వారా ఏమవుతాయంటే అక్కడ నుంచి వేర్లు తొందరగా డెవలప్ అవడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. స్ట్రైట్గా కట్ చేయటం కంటే యాంగిల్లో కట్ చేసుకోవటం ద్వారా వేరు వ్యవస్థ అనేది తొందరగా ఆ ఏరియా నుంచి తొందరగా వస్తుంది. ఇక మనం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము కంటైనర్స్ తీసుకునేటప్పుడు చాలా చిన్న కంటైనర్స్ తీసుకోండి. 4 to 5 inches కంటైనర్స్ మాత్రమే తీసుకోండి. వాటికి డ్రైనేజ్ మాత్రం చాలా బాగా ఉండాలి. మనకు డ్రైనేజ్ సరిగ్గా లేకపోతే వాటర్ అనేది కింద నుంచి పోక మొక్క అంటే మనం పెట్టిన కొమ్మలన్నీ కుళ్ళిపోతాయండి. నల్లగా అయిపోవటం, మాడిపోవటం అనేది జరుగుతాయి. ఇదొక పెద్ద మిస్టేక్ చాలామంది చేస్తూ ఉంటారు. డ్రైనేజ్ సరిగ్గా లేకపోవటం వల్ల కొమ్మలన్నీ కుళ్ళిపోతాయి. ఇదే అనమాట చాలా నా మెసేజెస్లో అడుగుతూ ఉంటారు కదా, కుళ్ళిపోవటానికి కారణం ఏంటని. ఇది ఫస్ట్ రీజన్ అనమాట. ఇంకా మనం ఈ విధంగా పెట్టిన తర్వాత వాటిని కవర్ చేయాలి. ఏదైనా రాళ్ళు లాంటివి వేయటం కానీ, ఇక కొబ్బరి పీచు ఉంటుంది కదా వాటితో కానీ వాటిని కవర్ చేసుకోవాలి. ఇక నేను ఓన్లీ ఇసుక తీసుకున్నానండి. ఈ ఇసుక కూడా రాళ్లతో కలిసి ఉండేది. అంటే మామూలుగా ఇసుకను ఫిల్టర్ చేస్తారు కదా, సన్న ఇసుక, అది కాదు, రాళ్లతో కలిసి ఉన్న ఇసుకను తీసుకున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే ఇసుక ప్లస్ మట్టి 2 కలిపి తీసుకుంటారు. కానీ నేను ఎప్పుడూ కూడా ఇసుక మాత్రమే, అంటే మందారం కొమ్మలు కానీ వేరే ఏ కొమ్మలు వాడినా కూడా ఇసుక మాత్రమే వాడతాను. నేను ఎలాంటి మట్టిని దీంట్లో యాడ్ చేయను. ఇక ఈ ఇసుకలో బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ లేకుండా ఉండటానికి మనం ఏం చేయాలంటే ఏదైనా సాఫ్ ఫంగిసైడ్ లాంటివి, సాఫే కాదండి ఏది ఉంటే అది వాడండి, ఫంగిసైడ్ లాంటివి తీసుకొని వాటర్లో కలిపి మొత్తం అంతా ఈ ఇసుకలో వేసేయండి. మనం పెట్టుకున్న ఈ కంటైనర్లో వేసిన ఈ ఇసుకలో వేసేయండి. మొత్తం అంతా ఇది డ్రైన్ అయిపోవాలి. 2 సార్లు ఈ విధంగా చేసినప్పుడు మొత్తం అంతా కూడా తడిచి ఆ ఇసుకలో ఏదైనా ఫంగస్ ఉన్నా లేదా ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా మొత్తం అంతా చనిపోతుంది.
ఇది సెకండ్ జాగ్రత్త అండి మనం తీసుకోవాల్సింది. బ్యాక్టీరియా వలన లేదా దాంట్లో ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా మనం పెట్టిన కొమ్మలన్నీ కూడా కుళ్ళిపోతాయి లేదా నల్లగా మాడిపోతాయి. మనం ఇలా ప్రికాషనరీగా ముందుగానే మనము ఈ మట్టిలో ఎలాంటి ఫంగస్ లేకుండా లేదా బ్యాక్టీరియా లేకుండా మనం చూసుకోవటం వల్ల మనము ఇలాంటి జాగ్రత్తల వలన కూడా ఈ కొమ్మల్ని ఎండిపోకుండా మనము కాపాడుకోగలుగుతాము. ఇక ఈ కొమ్మల్ని మనము డైరెక్ట్గా కూడా చాలామంది పెట్టేస్తారు, కానీ నేను ఎప్పుడు కూడా రూటింగ్ హార్మోన్ ఉపయోగిస్తానండి. రూటింగ్ హార్మోన్ వల్ల ఏంటంటే అవి రూట్స్లో నుంచి ఆ వేర్లు అనేటివి తొందరగా వస్తాయి. ఇది 3 years బ్యాక్ నేను కొన్నానండి. ఇప్పటికీ చూడండి ఎంత ఉందో, ఒక చిన్న డబ్బా తీసుకుంటే చాలు 3-4 years 5 years వచ్చేస్తుంది. ఇది లేకపోతే మనం అలవీరా ఉపయోగించవచ్చండి. అలవీరా కూడా రూటింగ్ హార్మోన్గా బాగా పనిచేస్తుంది. మనము కొమ్మల్ని తీసుకుంటాం కదా, కింద క్రాస్ కటింగ్ చేసిన చోట 1-2 inches ఇలా అలవీరా జెల్లోకి లోపలికి వెళ్ళేటట్లు గుచ్చండి. దీని ద్వారా ఆ జెల్ అనేది కింద బాగా క్రాస్ కటింగ్ చేసాం కదా, అక్కడంతా కూడా బాగా అంటుకొని అక్కడి నుంచి వేర్లు అనేటివి బాగా రావటానికి ఇది బాగా ఒక రూటింగ్ హార్మోన్ లాగా ఈ అలవీరా పనిచేస్తుంది. ఇంకా ఈ విధంగా మనం అన్నీ కూడా పెట్టేటప్పుడు కూడా ఇంకో జాగ్రత్త తీసుకోవాలండి. బాగా కొద్దిగా క్రాస్గా పెట్టండి. ఆ కొమ్మల్ని అంతా కూడా స్ట్రైట్గా పెట్టద్దు. ఇలా క్రాస్గా పెట్టిన తర్వాత అక్కడ మట్టిని కూడా గట్టిగా అదమండి. లోపలికి గాలి ఏమాత్రం పోకూడదు. ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నప్పుడే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఊరికి అట్లా గుచ్చేయటము, మళ్ళీ సరిగ్గా వాటిని క్రాస్గా పెట్టకపోవటము, మట్టిని సరిగ్గా అదమకపోవటము, అక్కడ లోపలికి గాలి పోవటం, ఈ కారణాలన్నీ కూడా అండి సక్సెస్ రేటును తగ్గించేస్తాయి. సో ఇలాంటి సక్సెస్ రేట్ రావాలి మంచిగా అంటే మాత్రం కంపల్సరీ ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. ఇలా ప్రతి కొమ్మను గుచ్చేటప్పుడు గుచ్చిన తర్వాత చక్కగా అక్కడ మట్టిని ప్రెస్ చేసేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే గాలి లోపలికి వెళ్ళదు. కొన్ని కొమ్మలను అలవీరాను ఉపయోగించి నేను పెట్టాను. ఇంకా కొన్ని కొమ్మలను ఈ రూటింగ్ హార్మోన్ ఉపయోగించి పెడుతున్నాను. ఇవి కూడా అండి మనం క్రాస్ కటింగ్ చేసాం కదా, ఆ క్రాస్ కటింగ్ చేసిన తర్వాత అక్కడ 1-2 inches వరకు అది రూటింగ్ హార్మోన్ పౌడర్ అంటుకునేటట్లు మనము బాగా పూసేయాలండి. చేతితో కానీ వేలితో కానీ బాగా పూసేయండి. ఇలా పూసిన తర్వాత లేదా అద్దిన తర్వాత వాటిని ఇలా పెట్టేసేయండి. పెట్టి బాగా ప్రెస్ చేయండి. మట్టిని ప్రెస్ చేయటం అనేది ఇక్కడ మంచి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇలా చేసిన తర్వాత మనము అలా వదిలేసినా కూడా వీటికి వేర్లు వస్తాయి. అలా కాకుండా కవర్లు వేయటం ద్వారా కూడా వేర్లు వస్తాయి. కాకపోతే ఇవి తొందరగా వస్తాయండి, అవి లేట్ అవుతాయి. అంటే మనము డైరెక్ట్గా ఇలా కొమ్మలన్నీ గుచ్చేసి ఒక మూలకి ఎక్కడైనా నీడలో ఉంచేసామనుకోండి, అది ఒక 3-4 నెలలు పట్టే చోట ఇవి దాదాపు 15-20 రోజుల్లోనే మీకు చాలా చిగుర్లు అనేది చాలా ఫాస్ట్గా వస్తాయి. దానికి కారణం ఏంటంటే ఇలా కట్టేయటం ద్వారా లోపల వేడి అనేది ఉత్పత్తి అవుతుంది. బాగా హీట్ జనరేట్ అవటం ద్వారా దాని ప్రభావంతో మొక్క స్ట్రెస్కు గురయ్యి కింద నుంచి వేర్లు వచ్చేస్తాయండి. ఈ విధమైన ప్రయోగం ద్వారా ఈ మొక్కలన్నింటికీ కూడా మనము తొందరగా వీటికి వేర్లు తెప్పించవచ్చు. ఒక 2 days తర్వాత చూడండి లోపల ఆవిర్లు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే లోపల మనకి వీటికి హీట్ జనరేట్ అవుతుంది. దీని ద్వారానే మొక్కల వేరు అనేది తొందరగా వస్తుంది. పైన చిగుర్లు కూడా తొందరగా వచ్చేస్తాయి. ఇంకా 10-15 రోజుల వరకు వీటిని ఒక నీడలో ఉంచేసేయండి. ఎక్కడా కూడా ఈ మొక్కకి అంటే ఇప్పుడు వీటిని మనకు కంటైనర్లో పెట్టాం కదా, ఈ కంటైనర్కి ఎండ తగలకూడదు. పూర్తిగా నీడ ఉన్న ప్రదేశంలోనే ఉంచేసేయండి. ఇక ఈ కంటైనర్లో ఉన్న కొమ్మలకు మళ్ళీ నీళ్ళు ఇవ్వాలనేది చాలామంది కామెంట్ సెక్షన్లో నన్ను లాస్ట్ టైం అడిగారండి. నీళ్ళు ఇవ్వకూడదు. ఫస్ట్ టైం మనము వాటర్ ఇచ్చాం కదా, అంతే అండి. ఇంకా తర్వాత నెల రోజుల వరకు ఈ కవర్ ఓపెన్ చేసే వరకు కూడా మనము నీళ్ళు ఇవ్వకూడదు. 1 month తర్వాత చూడండి చక్కగా ఎంత చక్కగా ఈ కొమ్మలు ప్రతి కొమ్మ కూడా చక్కగా ఆకులతో బతికిపోయినాయో. 1 month తర్వాత ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇంకా వీటిల్ని నీడలో కొద్ది రోజులు అంటే 1 week వరకు నీడలో ఉంచి తర్వాత నేను సెమీ షేడ్లోకి తీసుకొచ్చాను. ఇప్పుడు వీటిని నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మనము నాటుకోవాలి. ఏ విధంగా ఈ మొక్కల్ని నాటుకోవాలి అది కూడా మీకు చూపిస్తానండి. సాయిల్ మిక్స్ ఏ విధంగా ఉండాలి చూడండి. చక్కగా మొగ్గలు కూడా వచ్చేసాయి. వీటిలో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉందో కూడా అది కూడా మీకు చూపిస్తాను. మొత్తం అంతా కూడా ఇసుకలో మనం నాటాం కదా, సో మనం నాటేటప్పుడు మనం వీటిని తీసేటప్పుడు కూడా గబాలను లాగేస్తే ఈ వేర్లన్నీ కూడా చాలా డెలికేట్గా ఉంటాయండి. అందువల్ల మనం కింద అలా కొట్టడం ద్వారా ఈ మట్టి అంతా కూడా అంటే ఈ ఇసుక అంతా కూడా రాలిపోతుంది, వచ్చేస్తుంది. చూడండి ఎన్ని వేర్లు చక్కగా వచ్చాయో. ప్రతి కొమ్మకు వేర్లు వచ్చేసాయండి. చూడండి ఎంత చక్కగా. 1-2 కొమ్మలు మాత్రము ఎండిపోయినాయి. సో ఇన్ని కొమ్మలు పెట్టినప్పుడు 1-2 అనేటివి పోవటం అనేది మామూలే. ఇంకా 2-3
2 పోయినా కూడా మిగతా అన్నీ కూడా వస్తాయి. అందువల్ల ఎక్కువ కొమ్మలు పెట్టుకోండి. ఒకటి లేదా 2 కొమ్మలు కాకుండా ఎక్కువ కొమ్మలు పెట్టుకోవటం ద్వారా మనకు 1, 2 పోయినా కూడా పర్వాలేదు. వేరు వ్యవస్థ ప్రతి కొమ్మకు బాగా డెవలప్ అయ్యిందండి. ఇలా బాగా డెవలప్ అయ్యిందా అనేది ఎలా తెలుస్తుందంటే పైన ఆకులు బాగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనకు తెలిసిపోతుంది కింద వేర్లు కూడా డెవలప్ అయి ఉంటుందని. కొద్దిగా చిగురు రాగానే మీరు తీసేయకండి. ఆకులు అనేటివి బాగా వచ్చే వరకు మీరు అలానే నీడలో ఉంచేసేయండి. నీడలో ఉంచడం ద్వారా బాగా మొక్కలో అంటే ఆ కొమ్మలో బాగా ఆకు బాగా డెవలప్ అయిన తర్వాత ఈ విధంగా చేసుకుంటే కింద వేరు కూడా బాగా డెవలప్ అయి ఉంటుంది. అలా కాకుండా కొద్దిగా చిగురు రాగానే మనం తీసేసామనుకోండి, చిగుర్లు తొందరగా వస్తాయి కానీ వేర్లు తొందరగా రావు. అందువల్ల మీరు వెంటనే తీసేయకండి. ఇంకా మనము కంటైనర్స్ అనేది ఇప్పుడు మళ్ళీ తీసుకోవాలి కదా, చిన్న కంటైనర్స్ మాత్రమే తీసుకోండి. ఇవన్నీ చిన్న లేత కొమ్మలు కదా, పెద్ద పెద్ద కంటైనర్స్లో పెట్టేయకండి. వాటికి పవర్ ఎక్కువైపోయి దానికి అది భరించలేక కొమ్మలు అనేటివి చనిపోతాయి. చిన్న కంటైనర్స్ అయినా డ్రైనేజ్ బాగా ఉన్న కంటైనర్స్ తీసుకోండి. ఇంకా డ్రైనేజ్ కవర్ చేయడానికి ఈ విధంగా మనకు కొబ్బరి పీచు కానీ చిన్న చిన్న కంకర ముక్కలు కానీ వేసేసుకొని ఇంకా ఇప్పుడు కలుపుకోవాలి. ఎలాంటి మట్టి మిశ్రమాన్ని కలుపుకోవాలి అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. మొదటగా గార్డెన్ సాయిల్ అండి. ఇది ఆల్రెడీ వాడేసిన మట్టి. వాడేసిన తర్వాత అంటే ఇంతకుముందు ఈ కొమ్మలు ఏదైనా మొక్కను పెట్టిన తర్వాత ఆ మొక్క పాడైపోతుంది లేదా చనిపోయిన తర్వాత మనము ఆ మట్టిని డైరెక్ట్గా వాడేయకుండా 2-3 రోజుల పాటు సన్ డ్రై చేయాలి. అంటే బాగా ఎండకు ఎండబెట్టి అలా చేసుకున్న మట్టిని ఇప్పుడు తీసుకున్నాను. ఇది ఒక 40% తీసుకున్నాను. ఇంకా కంపోస్ట్ తీసుకున్నానండి. కంపోస్ట్ 40% తీసుకున్నాను. ఇసుక తీసుకున్నాను 10%. ఇంకా ఇందులో ఒక చిన్న కప్పుడు అంతా నీమ్ కేక్ పౌడర్ వాడానండి. ఇంకా ఇందులో ప్రధానంగా నేను చూపిస్తాను చూడండి. దీన్ని మాత్రం నేను కంపల్సరీ ప్రతి దాంట్లో వాడుతూ ఉంటాను. ఇది పర్లైట్ అండి. చూడటానికి కంకర్ లాగా ఉంటుంది కానీ బరువు ఉండదు, వెయిట్ ఉండదు. ఇది కలపటం ద్వారా ఎయిర్ సర్క్యులేషన్ అనేది మట్టిలో చాలా బాగా ఉంటుందండి. మట్టి అనేది గట్టిపడటము ఇంకా వేర్లన్నీ కులిపోవటం అనే అవకాశమే ఉండదు. సో ఈ పర్లైట్ అనేది చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా మనం ఇందులో ఇసుకను కూడా వాడాను కదా, దాని ద్వారా మట్టి అనేది చాలా పొడిగా వస్తుంది. మనము పెట్టిన కొమ్మలు కానీ ఏదైనా మొక్కను తెచ్చి నర్సరీ నుంచి తెచ్చిన మొక్కను కానీ నాటినప్పుడు మొక్కలు చనిపోతున్నాయి అని చాలామంది అడుగుతూ ఉంటారండి. దానికి ప్రధానమైన కారణము మట్టి మిశ్రమము సరిగ్గా లేకపోవటము. పొడిగా ఉండాలన్నమాట మట్టి ఎప్పుడూ కూడా. అలా కాకుండా బంకమట్టి నర్సరీలో వాళ్ళు బట్టిలో వేసేసి ఇచ్చేస్తారు అక్కడున్న రెడ్ సాయిల్లో. దాంట్లో ఇసుక కానీ ఇంకా మనకు ఇలాంటివి ఏవి కలపకపోవటం వల్ల ఆ మట్టి ఈ విధంగా పొడిగా ఉండదు. మనం వాటర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటర్ అందులో నిలిచిపోతుంది, కిందికి డ్రైన్ అవ్వదు. డ్రైన్ అయినా కొద్దిపాటి వాటర్ మాత్రమే డ్రైన్ అవుతుంది. ఇంకా వేరుకి ఎక్కువ వాటర్ ఎక్కువైపోయి అది ఇంకా మెల్లగా నల్లబడిపోవటము, వేరు కుళ్ళిపోవటం అనేది మనకు కూడా తెలియదు. తీరా మొక్క చనిపోవటం అనేది జరిగిన తర్వాత తీసి లాగి చూస్తే వేరు అనేది నల్లగా మాడిపోయి ఉంటుంది లేదా చనిపోయి ఉంటుంది. సో ఈ ప్రాబ్లం అంతా మనకు రాకుండా ఉండాలంటే మట్టి అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుంది. సో మట్టి ఎప్పుడు ఇట్లా పొడిగా గుల్లగా ఉండేటట్లు చూసుకుంటే ఏ మొక్క అయినా కూడా 100% లేదా 200% మొక్కలన్నీ కూడా బతుకుతాయండి. లేదా కొమ్మలు ఇప్పుడు మనం నాటబోయే కొమ్మలు కూడా చాలా వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. సో మట్టి మిశ్రమం మీద ఎక్కువగా ప్రధానమైన దృష్టిని అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇసుక లేకపోతే రైస్ హస్క్ అంటారు కదా, బియ్యపు పొట్టు, అది కూడా వాడుకోవచ్చండి. లేదా ఇసుక బియ్యపు పొట్టు 2 కలిపి కూడా ఈ మట్టి మిశ్రమంలో యాడ్ చేయొచ్చు. ఇంకా మనం ఈ విధంగా మొక్కలన్నీ కూడా చిన్న కంటైనర్స్లో నాటేసుకున్న తర్వాత మనము వాటర్ ఇచ్చేటప్పుడు ఆ వాటర్లో కొద్దిగా నేను సాఫ్ ఫంగిసైడ్ కలిపానండి. అంటే 5 లీటర్స్ క్యాన్లో 1 స్పూన్ అంటే 2 to 3 grams సాఫ్ ఫంగిసైడ్ కలిపి దాన్ని ఇస్తున్నాను. దీనివల్ల కూడా ఈ మట్టిలో ఏమైనా ఫంగస్ లాంటివి ఉన్నా కూడా చనిపోతాయి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని మొక్కలు నాటినప్పుడు మొక్కల్లో అనేటివి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు వీడియోలో రోజ్ ప్లాంట్ను కొమ్మల కటింగ్స్ ద్వారా ఏ విధంగా నాటుకోవచ్చు అని చూపించాను కదా. అన్ని రకాలైన కొమ్మలను పెట్టుకోవచ్చండి. అంటే హైబ్రిడ్ మొక్కలను పెట్టుకోవచ్చు, నాటు వెరైటీస్ని కూడా పెట్టుకోవచ్చు. నాటు వెరైటీస్ మాత్రమే వస్తాయి, హైబ్రిడ్ రావు అనేది డౌటే లేదండి. నేను చూపించిన ఈ కటింగ్స్ అన్నీ కూడా హైబ్రిడ్ వెరైటీసే. నేను నర్సరీ నుంచి తెచ్చిన మొక్కకు పెట్టాను. సో ఈ విధంగా మనం చేయటం వల్ల ప్రతి మొక్క అనేది ప్రతి కటింగ్ను మనం డెవలప్ చేసుకోవచ్చు. ఒక మొక్కను ఇంకా 100 మొక్కలుగా మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.